సంవత్సరం అందరికీ చాలా మేలు చేయాలని కోరుకుంటూ మేము ఈ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం, మేము ప్లాస్టిక్ అగేనెస్ట్గా చేస్తున్న డ్రైవ్లో మా తరపున ఒక 10 lakh గ్లాసెస్ ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అంతటా. ఈ అందరూ మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కానీ అందరి దగ్గర మీకు అవైలబుల్ ఉంటాయి, లేదంటే మా ఆఫీస్కైనా వచ్చి మీరు కావాల్సినవి తీసుకుని వెళ్ళచ్చు. ఒకటి. 2, దుశ్శాసన అనే సినిమా ఈ నెలలో మేము పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అది కూడా మీకు తెలపడానికి ఒక దీనిగా వేదికగా చూస్తున్నాము. అండ్ సినిమా గురించి చెప్పాలి అంటే చాలా చాలా బాగా వచ్చింది. అంటే వెరీ హై ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించాం ఈ సినిమాని. అండ్ పోసాని గారు దీన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ గారి గెటప్ కానీ, శ్రీకాంత్ గారి భాష తీరు కానీ ఏదైనా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు రెగ్యులర్ ఫార్మాట్గా కాకుండా కంప్లీట్గా డిఫరెంట్గా చూపించడం జరిగింది. అది ఈ సంవత్సరం మనందరికీ, మనం అంటే మా యూనిట్కి, మీ మీడియా మిత్రులకి, అందరికీ, దేశంలో ప్రజలందరికీ చాలా చాలా బాగా జరగాలని అంతా, అలాగే వరల్డ్ కప్ గెలిచినందుకు ధోనీ సేనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ 25 సంవత్సరాల తర్వాత మనం చూపించినందుకు సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా ఈ దుశ్శాసన ఫిలిం ఈ నెలలోనే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా ఈ ఫిలిం నాకు మళ్ళీ ఆపరేషన్ దుర్యోధన్ తర్వాత పోసాని కృష్ణమురళి గారి కాంబినేషన్లో ఒక మంచి సబ్జెక్ట్తో, మంచి గెటప్స్తో, పవర్ఫుల్ డైలాగ్స్తో, ఒక చాలా మాసీగా ఉండే క్యారెక్టరైజేషన్తో ఒక కామన్ మ్యాన్గా ఈ దుశ్శాసనలో చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాం మేమంతా. సినిమా డెఫినెట్గా ఆపరేషన్ దుర్యోధన్కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. దీన్ని లాఫింగ్ లార్డ్స్ బ్యానర్లో మురళీకృష్ణ నిర్మాతగా ఈ సినిమా చేయడం జరిగింది. ద ఫస్ట్ కాంబినేషన్ మా ఇద్దరిది కూడా. సమాజంలో జరుగుతున్న కామన్ ప్రాబ్లమ్స్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా మా అందరికీ ఒక మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గెటప్ కానీ, దీని కానీ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ కాంబినేషన్ అంటే డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకా పవర్ఫుల్ సబ్జెక్ట్స్తో త్వరలోనే అనుకుంటున్నాం. అది కూడా ఇది అయిన తర్వాత మేము అనౌన్స్ చేస్తాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఉగాది సందర్భంగా మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం నుండి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా మంచి ఫిలిమ్స్ తీస్తూ ముందుకెళ్ళాలని ఎప్పుడు కోరుకుంటాను నేను. కానీ ఏంటంటే సినిమా మొదలు పెట్టగానే కాంట్రవర్సీ స్టార్ట్ అయిపోతుంటుంది. అదేంటో మరి నా తలరాత ఏమో తెలియదు. దుర్యోధనకి అలా జరిగింది, నా శ్రావణ మాసంకి అలా జరిగింది, నా ఫస్ట్ ఫిల్మ్కి కూడా. మరి కొంతమందికి రాసి ఉంటుందేమో తెలియదు. ఈ సినిమాకి అసలు మా సినిమా మేమే చూసుకోవాలా, అప్పుడు నెట్లో వచ్చిందంట ఈ సినిమాలో పలానా హీరోని బాగా కిండల్ చేస్తూ తీశారు అని. నిన్న మన సినిమా ఎత్తుకున్నాం, నాకు తెలియకుండా రీళ్ళు వచ్చినాయమని. ఏ హీరోని సినిమాలో మేము కామెంట్ చేయలే. ఇంకోటి, ఇందులో సంజనాని న్యూట్గా చూపించేశారంట మొత్తం బట్టలు లేకుండా. మళ్ళా మన నెట్లో వచ్చింది. మళ్ళా నేషనల్ మళ్ళా పోయి మళ్ళీ చూసుకున్నా పోయి షూటింగ్ చేసింది నేనే, ఇదిగో రాజా కెమెరామెన్. సినిమాలో ఏమనదు, మీరు చూడటానికి కూడా ఏం దొరకవు. క్లీన్ ఫిల్మ్ ఇది. అంటే బాపు గారు ముత్యాల ముగ్గు ఎలా ఉంటుందో ఇది పాలిటిక్స్ ముత్యాల ముగ్గు అనుకోండి. అంత క్లియర్గా, అంటే ఒక్క అబ్సల్యూట్ డైలాగ్ కానీ సినిమాకు అవసరమైన సందర్భానికి అనుగుణంగా ఉన్నా సరే అలాంటి డైలాగ్స్ వాడలేదు, విజువల్గా లేదు, వెర్బల్గా లేదు, కాంటెస్ట్లో లేదు, కన్విక్షన్ లేదు. క్లియర్ ఫిల్మ్ ఇది.
ఎవరి సెన్సార్ కూడా దీన్ని ముట్టుకోవడానికి భయపడాలి. అంత క్లియర్గా మనసా వాచ పర్ఫెక్ట్గా ఓలట్టుగా తీసిన ఫిల్ము దుశ్శాసన. అందుకని ఎవరైనా ఈ యువగా సందర్భంగా మీ మీడియా ద్వారా ఆంధ్ర ప్రేక్షకులకి కానీ నెట్ చూసే వాళ్ళకి కానీ ఎక్కువ సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ కానీ అన్ని హీరోల అభిమానులు కానీ మరీ రిక్వెస్ట్ చేస్తూ అభినందనతో ఏం చెప్తున్నానంటే, మే సినిమా తీసేది జనం ఆదరించడానికి తప్పితే పలానా హీరోనో పలానా ప్రభుత్వానో పలానా వ్యక్తినో పలానా పార్టీనో టార్గెట్ చేసుకొని ఎప్పుడు సినిమాలో తీయం. నేను తీయం, శ్రీకాంత్ అట్లాంటి మనిషి కాదు, మా మురళి అట్లాంటి సంబంధం లేని మనిషి కాదు. నా పేరే నాకు కాంట్రవర్సీ అంటారు తప్ప ఎవరి లైఫ్లో ఒక్కరు నాకు ఇంతకు ఎనిమీ లేరు. ఇన్ని కోట్ల మంది జనాభాలో స్టేట్లో నాకు ఎనిమీస్ లేరు. అదే నా పెద్ద క్రెడిబిలిటీ, అదే నాకు పెద్ద ఆస్తి, అదే నా పెద్ద ఇన్వెస్ట్మెంట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. కాబట్టి ఎందుకు చెప్పానంటే, ఎస్పెషల్లీ ఈ ఉగాది సంవత్సరం రోజు రాత్రి చెప్పాను, నాకు నెట్లో పలానా హీరో గురించి రాశారు, దుశ్శాసనలో హీరోని బాగా విమర్శించారంటే సినిమాలోని. ఈ సినిమాను అడ్డం పెట్టుకొని ఏ వ్యక్తిని కానీ, ఏ ప్రభుత్వాన్ని, ఏ రాజకీయ నాయకుడిని, ఏ సంస్థని, ఏ వ్యవస్థని కిండల్ చేయలేదు, విమర్శించలేదు, ఒక మాట లేదు, డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా లేదు. అందుకని ఈ సినిమా ఫస్ట్ కాపీ రాగానే ఫస్ట్ టోటల్ మీడియాకి చూపించమని మా ప్రొడ్యూసర్ గారికి రిక్వెస్ట్ చేశాం. అంత క్లీన్గా ఈ ఫిల్మ్ తీసాం. ఎప్పుడు ఫస్ట్ కాపీ రాగానే అప్పుడు సెన్సార్ చేసి రిలీజ్ చేస్తాం. అది ఏప్రిల్ 2nd వీకా, 3rd వీకా, 4th వీక్ అనేది ఈ వారంలో మళ్ళీ మీ ముందుకు వచ్చి పర్ఫెక్ట్ డేట్ అనౌన్స్ చేస్తాం.